అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. హాల్లో అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. దక్ష్ ఇంటికి వచ్చేసరికి తల తిప్పి ఇల్లంతా స్కాన్ చేశాడు. నానా అంటూ దగ్గరికి వచ్చింది సుహాసిని. ఆమెను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడ దక్షిత లేదు అని కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయాడు. ఏమైంది సుహా? అల్లుడు గారు అంత సీరియస్గా ఉన్నారేంటి? ఏమో వదినా, తెలీదు. ఏం ప్రాబ్లమో ఏంటో. బాలాజీ, నీకేమైనా తెలుసా? లేదాంటీ, తెలీదు. మీరేం టెన్షన్ పడకండి, ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అన్నాడు. ఇక రూమ్కి వెళ్ళిన దక్ష్ అతని లోపలికి రాగానే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవడంతో బెడ్ మీద అటువైపు తిరిగి పడుకున్న దక్షితని చూసి సన్నగా పెదవులు సాగితే ఒక్కో అడుగేస్తూ దగ్గరికి వెళ్ళి ఆమె పడుకున్న యాంగిల్ అతని మతిపోతుంటే ఆమె నడుము రారమ్మంటూ పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంటే ముందు ఆ కోరికని కష్టంగా అదుపు చేసుకొని ఒంటికి పట్టిన మలినాన్ని శుభ్రం చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. ఇంతకుముందు మహీరా ప్రవర్తన గుర్తు రాగానే చాలా అసహనంగా అనిపించి షవరాన్ చేసి కళ్ళు మూసుకున్నాడు. చల్లటి నీళ్లు అతని తలలో నుండి బాడీ మీదకి చేరి అతని ఒంటి మీద ఆమె గుర్తులు చెరిగిపోతుంటే కాస్త రిలాక్స్గా అనిపించి కళ్ళు తెరిచి ఫ్రెష్ అయ్యి టవల్లో బయటకొచ్చాడు. బెడ్ మీద కాళ్ళు ముడుచుకొని మోకాళ్ళలో తలదిరిచి కనిపించింది. దక్ష్ కళ్ళు చిన్నవి చేసి, హే డస్కీ, అలా కూర్చోకూడదు. డాక్టర్ ఇంత జాగ్రత్తగా ఉండమని చెప్పింది. నువ్వేంటి అలా కూర్చున్నావు అంటూ ఆమె కాళ్ళు పట్టుకొని కిందకి చాపాడు. మాట్లాడలేదు దక్షిత. ఆమెను బెడ్ రెస్ట్కి ఆంచి పక్కన కూర్చొని డిన్నర్ చేసావా అని నార్మల్గా అడుగుతుంటే తల తిప్పి అతన్ని బ్లాంక్గా చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు అని నవ్వుతూ కళ్ళెగరేసి పక్కనే ఉన్న ఆరెంజ్ పీల్ తీసి ఒక్కో బైట్ని నోట్లో పెడుతూ అడిగాడు. నీ యాక్టింగ్ సినిమాల్లోనే అనుకున్నాను, రియల్ లైఫ్లో కూడా బాగానే నటిస్తున్నావు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? నేను నటించడం ఏంటి? అయితే ఆఫ్టర్నూన్ మాట్లాడిన మాటలు గుర్తులేవన్నమాట. ఈ మధ్యలో మతిమరుపు కూడా వస్తుందా? ఓహ్, దాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నావా? ఏదో కోపంలో అన్నాను లేవే. అయినా బయట అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళాను. ఆ టైంలో నా బ్రెయిన్ అంతా చాలా గజిబిజిగా ఉంది. నువ్వు పెళ్లిలో నుండి విసిగిస్తుంటే అదే చిరాకులో తిట్టేశాను. వదిలేసేయ్, తిను అంటూ ఆమె నోటి దగ్గర పెట్టగానే దాన్ని విసిరి కొట్టింది. ఇంకోటి తీసి పెట్టాడు, దాన్ని కూడా విసిరింది. ఇక అలా ఫ్రూట్ అయిపోయే వరకు పెడుతూనే ఉన్నాడు. ఆమె విసిరి కొడుతూనే ఉంది. ఇక చివరి బయట పెట్టి విసురుతుంది అని తెలిసి ఆమె నోట్లో పెట్టి అతని పెదాలతో ఆమె పెదాలని గట్టిగా అదిమాడు. ఆరెంజ్ జ్యూస్ ఇద్దరి పెదవుల మధ్య నలిగి ఇద్దరి గొంతులోకి స్మూత్గా వెళ్ళిపోయింది. దక్షితకి అతను పెట్టే గాఢమైన ముద్దుకి గుటక వేయడానికి కూడా కష్టమైపోయింది. ఇక పెదాలని జుర్రుకుంటూ ఆమె నాలుకని చేరి అతని నాలుకతో పెనవేస్తూ మరింత గాఢంగా మార్చి 5 నిమిషాల వరకు వదల్లేదు. ఇక ఇద్దరి పెదవుల యుద్ధం పూర్తయ్యేసరికి ఆమెకు ఆయాసం వచ్చి అతని గుండెలపై చేతులు పెట్టి కోపంగా వెనక్కి నెట్టింది. ఒక్క ఇంచు కూడా కదల్లేదు. కానీ ఆమెను ఒడిలోకి చేర్చుకొని, అర్థం చేసుకునే వాళ్ళే ఇలా మాట్లాడితే కోపం వస్తుంది డస్కీ. నాకు తెలిసి నీ పేషెన్సీకే నేను పడిపోయాను. అదే ఇప్పుడు కరువైంది. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మారిపోయావు? నువ్వెలా మాట్లాడుతున్నా చాలా తక్కువ కోపం వస్తోంది అన్నాడు దక్ష్. అవును, చాలా తక్కువ వస్తోంది మీకు కోపం. అందుకే అన్నేసి మాటలు అన్నావు కదా. కోపం వచ్చుంటే ఇంకెన్ని మాటలు అనాల్సి వచ్చుండేదే అని వెటకారంగా అంటుంటే అది నీ మీద కోపం కాదు, మరి ఎవరి మీద? పెళ్ళైన నెక్స్ట్ డేనే బయటకు వెళ్ళకూడదు, పసుపు బట్టల్లో బయటకెళ్తే మంచిది కాదు, నన్ను తిట్టి నా నోరు నొక్కేసి బయటకు వెళ్ళిపోయావు. నీకేమైనా అయితే ఏమవుతుంది? నేనేమైనా చిన్నపిల్లాడినా ఏదో ప్రమాదం అవడానికి? ప్రమాదానికి చిన్న పెద్ద ఏముండదు. మన టైం బాగోలేకపోతే ఏదైనా అవ్వచ్చు. దాన్ని హ్యాండిల్ చేసే సత్తా నీ మొగుడికి ఉందిలేవే. యూ డోంట్ వర్రీ. ఈ ఓవర్ కాన్ఫిడెంటే వద్దు. వెళ్ళక తప్పలేదు. ఏం చేద్దాం? అంత అర్జెంట్ వరకేముంది? నా టెన్షన్స్ అన్నీ నీకెందుకు డస్కీ? నువ్వు హాయిగా తిని పడుకో. హా, నువ్వు టెన్షన్ పడుతుంటే నేను హాయిగా ఎలా ఉండను? నీ కష్టం నా కష్టం కాదా అంటుంటే నవ్వి ఆమె తలపై ముద్దు పెట్టి బెడ్ రెస్ట్కి తల ఆంచి కళ్ళు మూసుకున్నాడు.
చెప్పు బావా, నీ కష్టం నాది కాదా? కాదు అన్నాడు కళ్ళు మూసుకొనే. ఆశ్చర్యంగా చూసింది. అంటే నువ్వు నేను వేరు అని అనుకుంటున్నావా అంటుంటే మాట్లాడలేదు. చాలా బాధగా అనిపించింది అతని సైలెన్స్. ఆమె చెయ్యి తీసుకొని ముద్దు పెట్టి, పిచ్చి ఆలోచనలు చేయకే డస్కి, బుర్ర పాడవుతుంది. ఇదొకటి చెప్పు బావా, నువ్వు నేను వేరు అని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకోవాలి, లేకపోతే నా టెన్షన్స్ అన్నీ నీ నెత్తిలో వేసుకొని నువ్వు కూడా టెన్షన్ పడతావు. అవసరమా నాకిదంతా? అందరూ అనుకుంటారు వీడు అమ్మాయిలతో తిరుగుతూ వాడికి నచ్చిన మూవీ చేస్తూ లైఫ్ని బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నాడని. ఆగిపోయాడు. అది చెబుతూ హా అనింది. ఇంకా ఏంటి అన్నట్లు. చెప్పు బావా, నువ్వు చేసే ఫీల్డ్లో హ్యాపీగా లేవా? చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఏ ఫీల్డ్లోనైనా కష్టాలు సుఖాలు రెండుంటాయి. అవన్నింటినీ దాటుకుంటూ లెక్క చేయకుండా ముందుకెళ్తేనే ఈ స్టేజ్లో ఉంటాం. ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు నేను ఒకటి కాదు అంటే నా కష్టంలో మాత్రమే ఇద్దరం ఒకటి కాదు. నా కష్టాలు నావే, సుఖాల్లో మాత్రం ఇద్దరం ఒకటే. ఇక ఆలోచించకుండా పడుకోవే అంటూ ఆమె తలని గుండెలకి అదుముకున్నాడు. బావా ఇంతలా ఆలోచించగలడా? ఓన్లీ సుఖాన్ని మాత్రమే నాకిస్తే అతను కష్టపడుతుంటే స్ట్రగుల్స్ అన్నీ నాకెలా తెలుస్తాయి? ఈరోజు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో అర్థం చేసుకోకుండా మాట్లాడాను. ఇక ముందు కూడా అలాగే మాట్లాడితే మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి కదా. తెలుసుకోవాలి. ఒకసారి అయితే తెలుసుకోవచ్చు, ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నాకెలా తెలుస్తుంది? నేను అంత కానిదాన్ని అయిపోయానా బావా? నీ కష్టాన్ని కూడా పంచుకోలేనా? డస్కి, ఏం చెప్పకుండా ఉంటేనే ఇంతలా ఆలోచిస్తున్నావు. చెబితే నీ ఆరోగ్యం ఏమైపోతుందో అని భయం వేస్తుందే. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కళ్ళు మూసుకో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కామన్, అవన్నీ నీకు చెప్పలేను. ప్లీజ్ అడిగి విసిగించకే, అలసిపోయా అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె గుండెలపై తల వాల్చాడు. ఇక ఆలోచిస్తూనే ఉంది. కళ్ళు తెరిచి తల పైకెత్తి, ఏం ఆలోచిస్తున్నావు? ఇదే నేను చెప్పేది, అవన్నీ వదిలేసేయి. కానీ డిన్నర్ చేసావా అంటుంటే చేశాను అంటూ తలూపింది. అబద్ధాలు కూడా నేర్చుకున్నావా అంటుంటే నేను తినంది ఈయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా చూసింది. నీకు అబద్ధాలు చెప్పడం కూడా చేత కాదే డస్కి అంటూ ఆమె పొట్టపై ఉన్న చీరని జరిపి పొట్టపై ముద్దు పెట్టాడు. ఒళ్ళు జల్లుమని అతని జుట్టు పట్టి వెనక్కి లాగి నవ్వుతూ కళ్ళతోనే దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేసింది. ఆమె పిలుపుకి అందంగా నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఆమె ఫేస్కి దగ్గరగా తెచ్చి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. అతని ఫేస్ని దోసిట్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, నన్ను అడుగుతున్నావు, నువ్వు తిన్నావా బావా? ఆఫ్టర్నూన్ కూడా తినకుండానే వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా అలాగే పడుకుంటున్నావు. నాకేం అనిపించదా అంటుంటే ఎందుకు అనిపించాలి? ప్లీజ్ బావా, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. నీకు నేను తినలేదని ఎలా కోపం వచ్చిందో నాకు కూడా అలాగే అనిపిస్తుంది, అంతకంటే ఎక్కువే అంటుంటే ముక్కుకి అతని ముక్కు తాకిస్తూ, అయితే పద, ఇద్దరం డిన్నర్ చేసి పడుకుందాం. మన కోసం వెయిట్ చేస్తున్నారేమో. అబ్బో, సార్కి ఇప్పుడు అర్థమైంది కదా అంటూ ఇద్దరు కలిసి కిందకొస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. పొద్దున అంతలా గొడవ పడ్డారు, ఇప్పుడు ఎలా కలిశారని. మన బాబు గుడ్ బాయ్లా మారిపోయాడని తెలీదుగా. ఇక కిందకి రాగానే సావిత్రి సుహాసిని దగ్గరికి వెళ్ళి రండి బాబు అంటూ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వడ్డిస్తుంటే, అదేంటత్తయ్య, మేమిద్దరం మాత్రమే తినాలా? అందరితో కలిసి తినాలనుకుంటున్నాం అన్నాడు. మొదటిసారి అతను అలా మాట్లాడుతుంటే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. చాలా సంతోషంగా అనిపించింది దక్షితకి. ఇక అందరూ కలిసి భారీ డైనింగ్ చైర్లలో కూర్చున్నారు. ఇక అందరూ హ్యాపీగా ఆ రోజు రాత్రిని ఎంజాయ్ చేస్తూ రకరకాల వంటలతో భోజనం కంప్లీట్ చేశారు. తినగానే రూమ్కి వెళ్ళలేదు ఇద్దరు. హాల్లోనే దేవ్, బాలాజీ వాళ్ళతో దక్ష కూర్చుంటే దక్షిత ఆడవాళ్ళతో కూర్చుంది. రేపు దక్షితకి పూసలు గుచ్చాలి సావి, గుర్తుంది కదా? గుర్తుందక్క, పంతులు గారు కూడా రేపు మంచి రోజుందన్నారు. మరి కార్యం అనింది దక్షిత పెద్దమ్మ. తను ప్రెగ్నెంట్ ఉందని తెలియక అది కూడా అడిగానక్క, రేపు బాగుందన్నారు అనింది తడబడకుండానే. అందరికీ డౌట్ వస్తుందని.
పొట్ట కాస్త కనిపిస్తుంటే ఒళ్ళు చేసిందేమో అనుకుంటున్నారు. ఇక వాళ్ళ మాటలకి తల కిందకి దించింది. అబ్బో, ఇదంతా సిగ్గే అంటుంటే ఇబ్బందిగా నవ్వింది. ఆల్రెడీ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండానే 2 సార్లు జరిగిపోయింది. బోనస్గా కడుపులో బిడ్డ కూడా ఉంది అనుకుంటూ ఉంది. ఇక టాపిక్ డైవర్ట్ చేసింది సావిత్రి. అబ్బాయిని అపార్థం చేసుకున్నాం సావి, కానీ చాలా మంచివాడు. ఆ అబ్బాయితో తన జీవితం ఎలా ఉంటుందో అని భయపడ్డాను తెలుసా. మధ్యాహ్నం సిరితో మాట్లాడిన మాటలకి చాలా బాధేసింది. కానీ అప్పుడు ఏం టెన్షన్లో ఉన్నాడో ఏంటో అలా మాట్లాడేశాడు. పోనీలే, మంచి భర్త దొరికాడే సిరి అంటుంటే తల తిప్పి మాటల్లో మునిగిపోయిన దక్షిణి చూసింది. వాస్తవానికి అతని ప్రేమలో ఎలాంటి కల్మషం లేదు. కావాలి అనుకుంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమను కురిపిస్తాడో. అతని ప్రేమలో నిండా మునిగిపోవచ్చు, కానీ నేనే నోరేసుకొని పడిపోతున్నాను. బావ లైఫ్లోకి నేనే కదా కావాలని వచ్చింది. ఎందుకు ఇలా చేశాను? పోనీలే, అయినా కానీ ఓపికతో భరించాడు ఈ 2 రోజులు. బావకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి నేను ఎంత తిట్టినా మళ్ళీ నవ్వుతూ మాట్లాడాడు. నా మీద ప్రేమ చూపించాడు. ఇక మా మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు అని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంది. ఇక దేవ్ వాళ్ళతో మాటలు పూర్తి చేసుకొని అక్కడి నుండి లేచి దక్షితని షార్ప్గా చూస్తూ రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక అలసిపోయాను అని చెప్పి అక్కడి నుండి దక్ష్ వెనకాలే వెళ్తుంటే, సిరి, మీరిద్దరూ ఒకే గదిలో పడుకోకూడదు అనింది పెద్దమ్మ. గతుక్కుమంది మన పాప. ఏం చెప్పాలో అర్థం కాక చేతులు పిసుక్కుంటూ నిలబడింది. ఏంటే, చెబుతుంటే అర్థం కావట్లేదా? నువ్వు అబ్బాయి ఒకే రూమ్లో పడుకోకూడదు, వేరే గదిలో పడుకోండి. సరే పెద్దమ్మా, నేను ఆయనకి చెప్పి వస్తాను అంటూ గబగబా వెళ్ళింది. నిజంగా వస్తుందంటావా సావి? వస్తుంది లేక, వాళ్ళు చిన్నపిల్లలేం కాదుగా, అందుకే టెన్షన్ పడుతున్నానే. చిన్నపిల్లలైతే నేనెందుకు ఇంతలా కంగారు పడతాను? ముహూర్తం వరకు దూరంగా ఉండాలి అంటుంటే ఇబ్బందిగా నవ్వారు సుహాసిని, సావిత్రి. ఏంటి, టైంకి పడుకోవాలి అని తెలీదా? నేను పిలిచే వరకు రావట్లేదు అన్నాడు. అది కాదు బావా. ఏది కాదు? టైంకి తినేసి టైంకి నిద్రపోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాస్త కూడా నెగ్లెక్ట్ చేసినా ఊరుకోను, కామ్గా పడుకో అంటుంటే, అది బావా, పెద్దమ్మ నేను వస్తుంటే చూసి ఇద్దరు వేరువేరు గదుల్లో పడుకోవాలని చెప్పింది. కార్యం అయ్యే వరకు అంటుంటే అర్థం కానట్లుగా చూశాడు. కార్యం అంటే ఫస్ట్ నైట్ అనింది సిగ్గుపడుతూ. అటువైపు తిరిగి, ఇది థర్డ్ నైట్ అని చెప్పలేకపోయావా అన్నాడు అల్లరిగా చిరుకోపంగా చూస్తూ. సిగ్గులేదు నీకు? అందరి ముందు పరువు పోదా? పరువెందుకు పోతుందే, నీ మొగుడికి ఎంత స్టామినా ఉందో తెలుస్తుందిగా అంటుంటే, ఛీ, ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావు? కాస్త కూడా సిగ్గు లేకుండా. సిగ్గెందుకు? అందరి లైఫ్లో జరిగేదేగా, జరుగుతుందని ఓపెన్గా అలా మాట్లాడమంటావా? పో బావా, నేను ఈరోజు నీ గదిలో పడుకోను, వాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఎవరితో నాకు పని లేదు అంటూ ఆమెను చేరుతుంటే అతని కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీకి కంగారుగా వెనక్కి జరుగుతోంది. ఇక అతను ఆమె ముందుకొస్తూ ఆమెను గోడకి లాక్ చేస్తూ ఆమె కళ్ళలోకి డీప్గా చూస్తుంటే బెదురుగా కళ్ళు పక్కకు తిప్పుకుంటూ, అలా చూడకు బావా, భయమేస్తోంది, దూరం జరుగు అనింది ఇబ్బందిగా. ఆమె ఇబ్బందిని ఏమాత్రం పట్టించుకోకుండా అతని గుండెలపై ఉన్న ఆమె చేతులని గోడకి అదిమి అతని పెదాలని ఆమె పెదాలకి దగ్గరగా తెచ్చి టచ్ చేయేలా చేస్తుంటే హార్ట్ స్పీడ్ పెరిగి కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటే, షెల్ వి కమిట్ అన్నాడు హస్కీగా ఆమె కళ్ళలోకి డీప్గా చూస్తూ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.